హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకోండి. మనకి ఈసీజీసీ అని మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కొన్ని పోస్టులు అయితే తిరగడం జరిగింది. ఆ పోస్టులు ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద వస్తుంది, గవర్నమెంట్ జాబ్స్ కింద వస్తుంది అనమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సెక్టర్ కింద ఎవరు ఇది పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఏంటనేది నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేద్దాము. ఇది వచ్చి పోస్ట్ వచ్చేసి ప్రొఫెషనరీ ఆప్షన్ అంటారన్నమాట. పీఓ ఆఫీసర్స్ అంటారన్నమాట. పీఓ అంటారు పోస్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ అనమాట. ఈసీజీసీ వెబ్సైట్ నుంచి మనం అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 14/9/2024 నుంచి 13/10/2024 ఈ మధ్యలో నోటిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనకి సేమ్ అదే డేట్, లాస్ట్ డేట్ అనమాట. డౌన్లోడ్ మనకి కాల్ లెటర్స్ అనేవి 4th వీక్ ఆఫ్ అక్టోబర్లో వస్తాయి. ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది 28/10/24 నుంచి మనకు ఉంటుంది అనమాట. టోటల్గా ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది 2031 డిసెంబర్లో ఈ ఇయర్ లాస్ట్లో మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది మనకి డీటెయిల్స్ అయితే. ఇంటర్వ్యూ వచ్చేసి 2025లో జనవరి ఫిబ్రవరిలో మధ్యలో ఉంటుందన్నమాట. ఈ పోస్టులకి అయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్లో ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, మనం జాయినింగ్ అనేది పీరియడ్ అనేది ఎప్పుడు ఇస్తారనేది చెప్పడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వారంలో పోస్టులు అయితే మనకి తక్కువే ఉన్నాయి. కాకపోతే కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ స్టిక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది 40 పోస్టులు ఉన్నాయన్నమాట. 40 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రొఫెషనరీ ఆఫీసర్కి కొన్ని పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా మనకి ఎలిజిబుల్ కేటగిరీ చూసుకుంటే candidates integrate apply recruitment process to ensure that fulfill the minimum eligibility criteria set in the company advertisement. అంటే మనకి ఇక్కడ కొన్ని క్రైటీరియా చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ అయితే మనకి ఇక్కడ డిగ్రీ ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ అయితే కన్ఫర్మ్ ఉండాలి. అప్లికేషన్ అయితే అప్లై చేయడానికి కన్ఫర్మ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొఫెషనల్ ఆఫీసర్కి మనకి డిగ్రీ ఉంటే నోటిఫికేషన్కి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ కూడా 21 ఇయర్స్ మినిమము, మ్యాక్సిమము 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా 21 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 5, 3 and 10 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అనమాట. ఇది నోటిఫికేషన్ అయితే. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాం కదా, మినిమం డిగ్రీ అయితే కన్ఫర్మ్ ఉండాలి. నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ క్వాలిఫికేషన్కి అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎన్ని కూడా మామూలు జనరల్ ఇంటర్సెక్షన్స్. ఇది నోటిఫికేషన్ అయితే మనకి మినిమం క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఉన్నాయన్నమాట. పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఫుల్ డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దయచేసి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నోటిఫికేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.